ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సాంగ్ సింగడంలో నీకు లేదు పోటీ, నీకు నువ్వే సాటి. థ్యాంక్స్. ఎవరు మమ్మీ తను? కొత్తగా జాయిన్ అయిన పని మనిషా? వాట్? నా పెళ్ళమల్లడు ఎదుర్ ఆ కళ్ళద్దరు తీవే సగం మొహం అవే కవర్ చేసి ఇంకెలా గుర్తుపడతారు? ఈ హైట్, నేను మోస్తున్న ఈ వెయిట్ చూసి ఈజీగా గుర్తుపడతారనుకున్నానండి. ఎప్పుడొచ్చావు అత్తయ్య? ఇదే రాక. మరి పోక అదేంటే అప్పుడు వెళ్ళిపోమంటున్నావు? లేకపోతే ఏంటి పిన్ని, కడుపుతో ఉన్నదానివి ఇంట్లో రెస్ట్ తీసుకోక ఫారెన్ ట్రిప్పులు వేస్తే ఎలాగా? నేను నెల తప్పినట్టు లండన్లో ప్రూఫ్ చూపిస్తే తప్ప మళ్ళీ మేం వెళ్ళినప్పుడు రానివ్వరు. వాళ్ళదో లెక్క. ఎవరివిడా? ఇంకా జోకులేస్తున్నావేంటి నైని? లోపలికి వెళ్దాం రండి. పిల్లలకి కొత్త డ్రెస్సులు, చాక్లెట్లు తీసుకొచ్చాను. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చూడనే లేదు. ఇదే మొదటిసారి చూడ్డం. నైనీకేమైంది వదినా ఇలా మాట్లాడుతుంది? మేం చెప్పడం కన్నా నువ్వు అడిగితే బావుంటుందని ఆగావు. షీఈ్ నాట్ త్రినైని. కాల్ హర్ త్రినేత్రి. పేరెప్పుడు మార్చుకుంది? మార్చడమో మర్చిపోవడమో రెండిటికి మధ్య క్లారిటీ లేక మమ్మల్ని మేమే మర్చిపోయేలా ఉన్నాం అత్తయ్య. అత్తయ్య అంటున్నారంటే మా నాన్న చెల్లెలు, మా మేనతనైన. అలాగా? అబ్బా, నైనీకి ఏం జరిగిందో చెప్పండి, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నైనమ్మకి పోయిన వారం యాక్సిడెంట్ అయింది. అయ్యో, నాకు చెప్పనే లేదే. కడుపుతో ఉన్నదానివి షాక్ అవుతావని చెప్పలేదు పిన్ని. నన్ను గుర్తుపట్టకపోవడం ఇంకా పెద్ద షాకింగ్ గానే ఉంది కదా హాస్. నిన్ననే కాదు పిన్ని, దాదాపు అందరినీ పరే వాళ్ళలాగే చూస్తుంది మా అక్క. తలకి దెబ్బ తగిలి. అక్కడితో ఆఫింగ్. నిజమే, ఇంకేమన్నా కొట్టేలా ఉంది. అయ్యో రామా. సర్వం శక్తిమయం జగత్. నమస్కారం. గురువుగారు, మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఎందుకు వల్లభా? మీరు అడగకపోయినా చెప్పేస్తాను. ఒకసారి మా పెద్ద మరదల్ని చూసారా, ఇలా వరుస కలిపి పిలిచినా కోపడుతుంది. అదిగోండి ఎలా చూస్తుందో చూసారా. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో 2 రోజులు ఉందో లేదో, 3వ రోజే ఇంటికి వచ్చేసింది. ఎవరు తీసుకొచ్చారు? తనే వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.